అందరికీ నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నా పేరు సూర్యతేజ. పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్గా నేను పనిచేస్తాను. ఈజీగా డబ్బు సంపాదించడం ఎలా అని మీరు ఆలోచిస్తున్నారా? అయితే ఈ స్టోరీ మీకోసం. 10th క్లాస్ కంప్లీట్ చేయగానే ఒక అబ్బాయి ఉద్యోగంలోకి జాయిన్ అయ్యాడు. పనిలోకి జాయిన్ అయ్యాడు. ఒక 8 నుంచి 10,000 దాకా శాలరీ వస్తుంది. అదే ఇంటర్మీడియట్ అయిపోయిన అబ్బాయి ఇంటర్మీడియట్కి డ్రాప్అవుట్ అయ్యి ఉద్యోగంలోకి జాయిన్ అయ్యాడు అనుకోండి, ఒక 15 నుంచి 18,000 దాకా సంపాదించవచ్చు. అదే డిగ్రీ అయిపోయి ఉద్యోగంలోకి జాయిన్ అయ్యాడు అనుకోండి, హీ మే గెట్ అరౌండ్ 20,000 to 25,000 మ్యాక్స్. అదే పీజీ ఎంబీఏ వరకు కంప్లీట్ చేసి ఉద్యోగంలోకి జాయిన్ అయ్యాడు అనుకోండి, 30,000 నుంచి 35,000 దాకా సంపాదిస్తాడు. 10th క్లాస్కి పీజీ చేయడానికి మధ్య ఉన్న డిఫరెన్స్ 7 ఏళ్ళు పడుతుందండి. కానీ ఒక 10 ఏళ్ళ తర్వాత చూసుకుంటే ఎంబీఏ చేసిన వాడు 30,000-35,000 మధ్య సంపాదిస్తున్నవాడు 10 ఏళ్ళ తర్వాత వాడి ఇన్కమ్ ఖచ్చితంగా డబుల్ అవుతుందండి. కానీ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఉద్యోగంలోకి జాయిన్ అయినవాడు 10 ఇయర్స్ తర్వాత మహా అంటే 15,000-20,000 సంపాదిస్తాడండి, అదే ప్రొఫెషన్లో కనుకుంటే. సో ఎడ్యుకేషన్ ఈజ్ అ కీ అండి. డబ్బులు బాగా సంపాదించాలి అనుకుంటే ద వెరీ గుడ్ షార్ట్ కట్ ఈజ్ ఎడ్యుకేషన్ అండి. మీరు ఎంత నేర్చుకుంటే, మీరు ఎంత జ్ఞానం పెంచుకుంటే అంత ఈజీగా డబ్బులు సంపాదించగలరు. నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళాలనుకుంటున్నాను అనుకోండి, ఫ్లైట్లో వెళ్తే 3 అవర్స్లో వెళ్ళొచ్చు, ట్రైన్లో వెళ్తే 10 అవర్స్ వెళ్ళొచ్చు, బస్లో వెళ్తే 8 అవర్స్ వెళ్ళొచ్చు. జర్నీ టైం కిల్ చేసేది ఏంటంటే మీరు పెడుతున్న టికెట్ ఫేర్. ఆ టికెట్ ఫేర్ ఇక్కడ మనకి ఎడ్యుకేషన్. డెస్టినేషన్కి ఎంత త్వరగా రీచ్ అవ్వాలి అంటే అంత ఎడ్యుకేషన్ పెంచుకోండి. మీ లైఫ్లో ఉన్న గోల్స్ని ఎంత త్వరగా రీచ్ అవ్వాలి అనుకుంటే అంత ఎడ్యుకేషన్, అంత నాలెడ్జ్ పెంచుకోండి. ఎడ్యుకేషన్ మనకు పెట్టిన విద్య అండి. స్కూళ్ళల్లో పెట్టేశారు, కాలేజీలో వడ్డించేశారు, యూనివర్సిటీలు, పీజీలు అన్నీ వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ ఉందండి. కానీ జాబ్ వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ ఆగిపోతుందండి. బికాస్ చాలామంది ఎర్నింగ్ స్టార్ట్ అయిన తర్వాత లర్నింగ్ ఆపేస్తారండి. గుర్తుపెట్టుకోండి, లర్నింగ్ అండ్ ఎర్నింగ్ షుడ్ ఆల్వేస్ బీ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఎక్కడైతే లర్నింగ్ అనే కాన్సెప్ట్ ఆగిపోతుందో మీ ఎదుగుదల అక్కడే ఆగిపోతుందండి. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఓన్లీ బుక్ ఫీడింగ్ అండి. బుక్లో ఉన్న కంటెంట్ మాత్రమే కాదు. జాబ్ వచ్చిన తర్వాత నువ్వు యూనివర్సిటీలో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుని క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా జాబ్లోకి సెలెక్ట్ అయ్యిండొచ్చండి, మంచి పే 30,000-40,000 సంపాదించుండొచ్చు. కానీ నీ ఫ్యూచర్, అక్కడి నుంచి నీ ఫ్యూచర్ జాబ్లో నువ్వు ప్లే చేసే రోల్ని బట్టి, నువ్వు నీ పొజిషన్కి చేసే న్యాయాన్ని బట్టి నీ ఫ్యూచర్ డిసైడ్ అయి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హోటల్లో ఒక వెయిటర్ ఉన్నాడు. ఆ వెయిటర్ ఎంత సంపాదిస్తాడండి? ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ అనుకుందాం. ఫుడ్ వండే కుక్ 20 రూపీస్ సంపాదిస్తాడండి. వీళ్ళందరినీ మేనేజ్ చేసే మేనేజర్ 30 రూపీస్ సంపాదిస్తాడండి. ఇలాంటి హోటల్స్ అన్నిటికీ ఒక లీడ్ ఒక ఆయన ఉంటాడండి, ఆయన 50 రూపీస్ సంపాదిస్తాడండి. వీళ్ళకి టాప్లో ఒక CEO ఉంటాడు, ఆయన 100 రూపీస్ సంపాదిస్తాడు. రిమెంబర్, వెయిటర్ కంటే 10% మోర్ దాన్ 10 టైమ్స్ CEO సంపాదిస్తున్నాడు. CEO అవ్వాలంటే డబ్బు ఉండాల్సిన అవసరం లేదు. ఐఎమ్ క్లియరింగ్ ఇట్. సత్యనాదల్లా గూగుల్లో హీ డిడెంట్ స్టార్ట్ గూగుల్ అండి, తన ఫండ్తో స్టార్ట్ చేయాలి. బికాస్ నవ్ హీ ఈజ్ ఎ CEO. సో మీరు మీ లైఫ్లో ఎదుగుదల డబ్బు పరంగా ఉన్నత స్థానానికి చేరదాము, ఇంకా ఎక్కువ సంపాదిద్దాము అనుకుంటే ఫస్ట్ నాలెడ్జ్, స్కిల్ని పెంచుకోండి. మీ స్కిల్, మీ నాలెడ్జ్ మిమ్మల్ని ఏ పొజిషన్లో ఉంచాలో అది నేర్పిస్తుంది. ఒక BPO, నాకు టెక్నికల్ స్కిల్ వచ్చింది అనుకోండి, ఆ టెక్నికల్ స్కిల్ కోసం నేను వర్క్ చేస్తాను. ఒకడు ఇలాంటి టెక్నికల్ స్కిల్స్ ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి జాబ్లో పెట్టుకుంటాడండి. వాడిని ఒక హై పొజిషన్లో ఇంకొకరు లీడ్ చేస్తాడండి. నాకు ఇలాంటి పని కావాలి, నువ్వు నా కింద మేనేజర్గా పనిచేయి, నువ్వు ఇదంతా చేసి పెట్టు. మేనేజర్ ఏం చేస్తాడంటే టెక్నికల్ స్కిల్ బాగా వచ్చో, ఎవరైతే బాగా పనిచేయగలడో వాళ్ళని ఎంప్లాయ్ చేసుకుంటాడు. మేనేజరు వీళ్ళందరినీ మేనేజ్ చేస్తాడు. వీళ్ళ పైన ఉన్న డైరెక్టర్ ఇలాంటి మేనేజర్స్ని హ్యాండిల్ చేస్తాడు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు, నాకు ఇంత అవుట్పుట్ కావాలని. వీళ్ళ పైన ఉన్న CEO ప్రాఫిట్స్ని ఎంజాయ్ చేస్తారండి. అర్థమవుతుందా? మీరు స్టార్ట్ అయ్యేటప్పుడు యూ మేబీ హ్యాజ్ ఎ టెక్నికల్ స్కిల్స్తోనే మీరు జాయిన్ అయ్యొచ్చు. కానీ అదే టెక్నికల్ స్కిల్స్తో జీవితాంతం గడుపుదాం అనుకుంటే మీరు ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నారో రేపు పొద్దున ఇంకో 10 ఇయర్స్ తర్వాత కూడా అంతే సంపాదిస్తారు. మీ పొజిషన్ని పైకి పెంచుకుంటూ పోండి.
then you can earn money easily. Thank you so much for watching. This is Surya Teja signing off for Suman TV.